హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. మా పిల్లలిద్దరికి బుక్స్ అయితే తీసుకొని వచ్చేసినాము. మా మిల్కీకి ఏమేమి ఇచ్చినారో చూస్తున్నాం అనమాట. యూనిఫామ్స్, స్టేషనరీ, బుక్స్, స్కూల్ బ్యాగ్ కూడా అక్కడే తీసుకోవాలి. స్కూల్లోనే మొత్తం అంతా అక్కడే తీసుకోవాలి, స్టేషనరీతో సహా. మా మిల్కీ స్కూల్లో అయితే పండు నాకు షేర్ చేస్తావని అడుగుతాను. అది మిల్కీ అయితే వాళ్ళ అక్కతో షేర్ చేసుకుంటాను స్టేషనరీ అంతా అని అంటున్నాడు. మా మిల్కీకి అయితే బుక్స్, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్ 2 pairs అయితే ఇచ్చారు. బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్. మళ్ళీ మా మిల్కీకి స్కూల్ స్టార్ట్ అవ్వక ముందే మాకైతే ఆన్లైన్లో 1/2 అవర్ 1 అవర్ అట్లా సెషన్ అయితే ఉండింది, మీటింగ్ ఉండింది పేరెంట్స్తో. పేరెంట్స్కి జంక్ ఫుడ్ అయితే పంపించకూడదని చెప్పారండి. ఎగ్స్, మ్యాగీ, జంక్ ఆయిల్ ఫుడ్ అవంతా పంపించకూడదంట. హోమ్ ఫుడ్, దోశ, చపాతి, ఇడ్లీ అలాంటివి అయితే పంపించాలంట. వాళ్ళు తినేలాగా ఉండేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పంపించమన్నారు. ఫ్రూట్స్ అలా పంపించమని చెప్పినారు. వాటర్ బాటిల్ కూడా మనకి అదే పంపించచ్చు అంట, లేకపోతే అక్కడ అక్కడ కూడా ఉంటుందంట. పర్టికులర్గా మనం పంపించే వాటరే కావాలంటే అదే తాపిస్తాము అని చెప్పినారు. మళ్ళీ 1 pair డ్రెస్ పంపించాలంట. మళ్ళీ ఇంకా డైపర్లు కూడా పంపించమని చెప్పినారు. 2 diapers పర్ డే. ఇయర్ పిల్లల బుక్స్ అన్నిటికీ ఆర్టిల్ వేసే డ్యూటీ మా ఆయన తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ అయితే నేనే వేసాను మా పాపకి. ఇయర్ మా ఆయన నేను వేస్తానని వేస్తున్నారు. నేమ్స్ రాయడము, లేబుల్స్ అవంతా నేను చేస్తాను. ఇంకా మా ఆయన అయితే ఫస్ట్ అట్టలు వేసేస్తున్నారు. మా పాప బుక్స్ పైన మా మిల్కీ జూనియర్ కేజీ అంటే ఎల్కేజీ అనమాట. మా పాప 2nd grade అయినా కూడా మా పాప బుక్స్ కన్నా మా మిల్కీ బుక్స్ చాలా రేట్ ఎక్కువ. మనోడికి ఫీజు కూడా ఎక్కువే, స్కూల్ ఫీజు. మా పండు స్కూల్ ఫీజు కన్నా ఎక్కువ. ఇప్పుడు పిల్లలకి బుక్స్ మోసే బాధ లేదనమాట. మేమైతే బుక్స్ అన్నీ మోసుకుపోతాంటాం ప్రతిరోజు. ఇప్పుడు పిల్లలకి బాధ లేదు. ఎందుకంటే లేబుల్స్ అట్టలేసి లేబుల్స్ అంటించేసి నేమ్స్ అన్ని రాసి ఫస్ట్ డే ఎత్తుకొని పోయి ఇచ్చేస్తే స్కూల్లోనే లాకర్ ఉంటుంది, అక్కడ పెట్టేసుకుంటారు. మళ్ళా ఎగ్జామ్స్ అప్పుడు ఏ బుక్ అవసరమో అది వాళ్ళే టీచర్సే ఇస్తారనమాట. రోల్ లీడర్ ఉంటారంట. ఎవరి బుక్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. ప్రతిరోజు ఎవరికి ఏది కావాలో. మిల్కీకి కూడా అలానే అన్ని ప్రతి ఒక్క బుక్కి అన్నిటికీ నేమ్స్ రాసి లేబుల్స్ వేసి అంటించేసినాం అనుకో వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఇయర్ ఎండింగ్లో మళ్ళీ అన్ని బుక్స్ ఇచ్చేస్తారు. మిల్కీకి అయితే బాటిల్కి, లంచ్ బాక్స్కి, మళ్ళీ స్టేషనరీ ప్రతి ఒక్క దానికి లేబుల్స్ వేసి నేమ్ రాసి పంపించినాం అనమాట. అన్ని ఫస్ట్ బుక్స్ 1 day రిటర్న్ తీసుకున్నారు. స్టేషనరీ నెక్స్ట్ డే అయితే తీసుకునేసినారు. అన్ని వాళ్ళకి సరైన చేసేస్తాం అనమాట. ఇప్పుడు కావాల్సినవి వాళ్ళకి ఏది వర్క్ ఉంటుందో హోంవర్క్ ఆ బుక్స్ మాత్రం పంపిస్తారు రోజు. బుక్స్ అయితే మోసే పని లేదనమాట. ఆయన ఇలా అట్టలు వేస్తుంటే నాకు మా చిన్నప్పుడు మా డాడీ నా బుక్స్ అన్నిటికీ అట్టలు వేయించేవాడు, అది గుర్తొస్తుంది. మా ఆయనకి పాపం మా ఆయన చిన్నప్పుడు మా ఆయనే వేసుకునేవాడంట. వీకే అయితే వాళ్ళ డాడీ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, విసిగిస్తాడు చూడు. మా ఆయన పిన్స్ వేస్తా అంటే వాడు వేయాలంట చూడండి. మా ఆయన అయితే ఒక్క నిమిషం వదిలిపెట్టాడండి. అందరూ అమ్మ అమ్మ అని ఉంటారు, మనవాడు మాత్రం డాడీ డాడీ అని వస్తాడు. ఫస్ట్ డే అయితే స్కూల్కి వెళ్ళినాడు. ఇంకా 1/2 hour 1 hour ఉంది అనగా డాడీ కావాలని ఏడ్చినాడంట మనోడు.